महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే భాద్రపద మాసం శుక్లపక్షం పౌర్ణమి రోజున ఏర్పడబోతున్న ఈ యొక్క చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తారీఖున సో అది ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఉత్తమ మధ్యమ అధమ ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది ఈ యొక్క వీడియోలో చెప్పుకుందాం. సో అలాగే గ్రహణానికి సంబంధించి ముఖ్యంగా చంద్రగ్రహణం అనేది ఇక్కడ రాహుగ్రస్తంగా ఏర్పడడం పౌర్ణమి రోజున ఇది మన భావోద్వేగాలు, మన యొక్క మానసిక స్థితి, మన యొక్క ఎమోషన్ మీద ఎక్కువగా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. మూన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ప్లానెట్ ఇన్ అవర్ ఆస్ట్రాలజీ. ఎందుకంటే చంద్రుడు సముద్రాలని పోటుపాట్లు మనం అలాగా చూస్తూ ఉంటాము. తప్పకుండా చంద్రుడి యొక్క ప్రభావం వల్ల నీటిలో వచ్చే ఆ యొక్క మార్పులు చేర్పులు, అలాగే మానవ శరీరం 70% ఇక్కడ నీటితోనే నిండుందని చెప్పి మనం చెప్పక్కర్లా, చిన్నపిల్లలకు కూడా తెలిసిన విషయం. అది సముద్రాల మీద చూపించినప్పుడు మరి మానవ శరీరం 70% నీటితో ఉన్నప్పుడు మన మీద ఎందుకు చూపించదు? సో తప్పకుండా దీని మీద ఎన్నో పరిశోధనలు అన్నీ కూడా ప్రూవ్ అయినాయి. మన ఛానల్లో చాలాసార్లు చంద్రగ్రహణానికి చంద్రుడికి సంబంధించిన ప్రభావం వల్ల ఎలాంటి మార్పులు చేర్పులు వచ్చాయి అనేది కూడా చాలాసార్లు మనం చాలా డైరెక్ట్గా ప్రూవ్ చేసి చూపించాం మనం. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున తప్పకుండా అది ఏ టైంలో ఏర్పడుతుంది, ఏంటి, ఏ దేశాల్లో ఏర్పడుతుంది, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ మనం ఇంట్రడక్షన్ వీడియో చెప్పుకున్నాం. ప్రత్యేకించి ఇక్కడ ఉత్తమ మధ్యమ అధమ ఫలితాలు ఏ రాశులు పొందబోతుంది అనేది ఇక్కడ చూద్దాం. ఇప్పుడు తులారాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ఈ పౌర్ణమి తిథి రోజున ఏర్పడుతున్న సెప్టెంబర్ 7వ తారీఖున ఏర్పడుతున్న ఈ చంద్రగ్రహణం తులారాశి వాళ్ళకి సంబంధించి కూడా మధ్యమ ఫలితాన్ని ఇస్తూ ఉంది. సో ఇక్కడ చూస్తే కనుక ఈ తులారాశి వాళ్ళకి పంచమ స్థానంలో పూర్వపుణ్య స్థానంలో ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్నట్టు తులారాశి వాళ్ళకి సంబంధించి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో కావచ్చు, పంచమ స్థానంలో జనరల్గానే ఈ యొక్క గ్రహణం ఉండటం వల్ల కొంత కన్ఫ్యూజన్ ఇన్ ఎవర్ క్రియేటివిటీ, సంతానపరమైన విషయాల్లో తీసుకునే డెసిషన్స్ కానీ, వాళ్ళ పురోభివృద్ధి గురించి తీసుకునే డెసిషన్స్లో కానీ, ఏదైనా షేర్స్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసే విషయంలో కానీ, అండ్ ఈ గ్రహణ సమయం ఏదైతే మనకి సెప్టెంబర్ 7వ తారీఖు ఉందో ఆ ముందు తీసుకునే డెసిషన్స్, ఆ తర్వాత తీసుకునే డెసిషన్స్, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఏంటంటే అప్పుడే మంచి థాట్ వస్తుంది, అంతలోనే మర్చిపోవటం. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలాంటి మిక్స్డ్ రిజల్ట్ని ఇస్తూ ఉంది. సో కాబట్టి ఈ గ్రహణం కూడా వీళ్ళకి పెట్టుబడి విషయాల్లోనూ సంతానపరమైన విషయాల్లోనూ ఈ 5th హౌస్ రిలేటెడ్గా మనం చూస్తే కనుక పూర్వపుణ్య స్థానంలో ఏర్పడుతున్న ఈ గ్రహణం. సో మీ క్రియేటివిటీలో కన్ఫ్యూజన్ లేకుండా చూసుకోవడం, సో ఎక్కువ ఆలోచన ఉంటుంది, గుర్తుపెట్టుకుందాం అంటారు కానీ ఆ సమయానికి గుర్తు రాకపోవడం. ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, రాస్తూ ఉంటే ఆ సమయానికి గుర్తు రాదు. సో ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకి ఈ పంచమ స్థానంలో ఉన్న గ్రహణం వల్ల ఎక్కువగా దీనివల్ల మనం ఎఫెక్ట్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. అంటే ఇన్వెస్ట్మెంట్స్, భారీ ఇన్వెస్ట్మెంట్స్, మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి తీసుకునే నిర్ణయాల్లోనూ, మేజర్ నిర్ణయాల్లోనూ. సో అలాగే మనకి ఏదైనా థాట్ ఉంది, క్రియేటివ్ వర్క్స్ చేసేవాళ్ళు మంచి థాట్ వచ్చింది అనుకుంటే సో దాన్ని రాసుకుని పెట్టుకోవటం, మళ్ళీ మర్చిపోకుండా, ఓవర్ కాన్ఫిడెన్స్గా లేకుండా చక్కగా ఆ టైంకి మన ఎక్స్పెక్టేషన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మెయిన్. సో ఇందాక మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ ఉంది కదా, పరీక్ష రాసేటప్పుడు కరెక్ట్గా ఆ టైంకి మర్చిపోవటం, ఇలా ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన గ్రహణం సమయంలో చేసుకునే జపాలు, దానాలు, ధర్మాలు, ధ్యానం, మన చంద్రుడికి ఇచ్చిన ఆ యొక్క పవరు, దాన్ని బట్టే మీ మైండ్ స్టెబిలైజేషన్ అనేది అక్కడ దాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో గ్రహణ సమయంలో చేసుకోవడం మంచిది. ఏదేమైనా ఇక్కడ తులారాశి వాళ్ళకి ఇది కూడా మధ్యమ ఫలితాన్ని ఇస్తూ ఉంది. సో మొత్తంగా ఈ భాద్రపద మాస శుక్లపక్షంలో పౌర్ణమి రోజున సెప్టెంబర్ 7వ తారీఖున ఏర్పడుతున్న గ్రహణానికి సంబంధించి ఉత్తమ అలాగే మధ్యమ అధమ ఫలితాన్ని పొందబోతున్న రాశులు ఏంటని చెప్పుకున్నాం కదా, దాన్ని బట్టి ఏం చేయాలో కూడా చెప్పుకున్నాం. సో ఇంకా మన వెల్ విషర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క సమాచారాన్ని చేరవేస్తే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.